హే హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పార్ట్ 2. సో పార్ట్ 2 వచ్చేసి ఈ వీడియోలో నేనైతే వాట్ ఈజ్ మెంట్ బై ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మనకి సి ప్రోగ్రామింగ్లో మీకు బేసిక్ అనమాట ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ. సో అసలు ఏంటిది అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో జనరల్గా ఒక ఇన్పుట్ని మనం రీడ్ చేయాలంటే టు రీడ్ ఇన్పుట్ వి యూజ్ అ టర్మ్ కాల్డ్ యాజ్ స్కాన్ఎఫ్. సో ఈ స్కాన్ఎఫ్ అనేది ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మనం ఒక ఇన్పుట్ని అయితే చదువుతాం. ఆ ఇన్పుట్ అనేది మనకి ఇంటీజర్ కానివ్వండి, అంటే ఇంటీజర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్, క్యారెక్టర్ కానివ్వండి, అంటే ఏబిసిడిల ఆల్ఫాబెట్స్ అవి ఉండొచ్చు, లేదంటే స్ట్రింగ్ అంటే సెంటెన్స్ అనమాట, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అనుకోండి. సో ఇలా ఏదైనా సరే దాన్ని మనం రీడ్ చేయడానికి ఈ స్కాన్ఎఫ్ అనే ఈ ప్రీడిఫైన్డ్ ఏదైతే ఉందో దీన్ని మనం అయితే యూజ్ చేస్తాం. సో మనం రీడ్ చేసిన దాన్ని మళ్ళీ మనం డిస్ప్లే చేయాలంటే టు డిస్ప్లే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్. సో ప్రింట్ఎఫ్ అనేది మనం డిస్ప్లే చేయడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. సో దీని గురించి కంప్లీట్గా ఇప్పుడు మనం మన పీసీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీ క్రోమ్ బ్రౌజర్ని అయితే మీ పీసీలో ఓపెన్ చేసి ఆన్లైన్ సి కంపైలర్ జీడీబీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఫస్ట్లో ఉన్న లైన్స్ అయితే తీసేయండి, వీటి గురించి నేను మీకు తర్వాత అయితే చెప్తా. సో ఫస్ట్ మీకు హ్యాష్ ఇంక్లూడ్ studio.h అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో హ్యాష్ ఉండి మీకు సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హెడర్ ఫైల్ అని అయితే అంటాం. హెడర్ ఫైల్ ఏంటంటే మనం రాసే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాక్సెస్ చేయడానికి ఈ హెడర్ ఫైల్ని అయితే వాడడం అయితే జరుగుతుంది. సో ఈ హెడర్ ఫైల్ అనేది ప్రోగ్రామ్ బట్టి మారుతుందన్నమాట. లైక్ మనం ప్రోగ్రాంలో TANXలు COSXలు ఇటువంటి వాడాం అనుకోండి, దానికి వేరే హెడర్ ఫైల్ అనేది ఉంటుంది. సో హెడర్ ఫైల్లో కూడా హ్యాష్ ఇంక్లూడ్ math.h కానీ conio.h కానీ అదేవిధంగా stdlib.h కానీ ఇలా డిఫరెంట్ హెడర్ ఫైల్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి తర్వాత వీడియోలో కంప్లీట్గా నేనైతే చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంట్ మెయిన్ అయితే ఉంది. ఇంట్ మెయిన్ ఏంటంటే సో ఇదొక ఫంక్షన్ అనమాట. సో మీకు కర్లీ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఒక ఫంక్షన్ని డినోట్ చేస్తాయి. ఆ ఫంక్షన్లో మనకి ప్రోగ్రామ్ అనేది అయితే ఉంది. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు లైన్ నెంబర్ 5 and 9 మీకు బ్రేసెస్ అయితే ఉన్నాయి కదా. ఆ బ్రేసెస్ ఏంటంటే బాడీ ఆఫ్ దట్ ఫంక్షన్ని డినోట్ చేస్తున్నాయి. ఓకేనా, ఆ బాడీలోనే మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది అయితే ఉంది అండ్ అదేవిధంగా రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ బాడీ వచ్చేసి ఆ నెంబర్ 5 and 9 వచ్చేసి డినోట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో మీరు రాసే ఫంక్షన్ కూడా మీకు ఎప్పుడైతే ఇంట్ అనేది అయితే ఉందో మీ కింద మీరు రిటర్న్ రాయాలి. దీన్ని వచ్చేసి గుర్తు అయితే పెట్టుకోండి. సో దీని గురించి కూడా తర్వాత వీడియోలో పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ గురించి అయితే చూద్దాం. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఒక డేటాని మనకి డిస్ప్లే మీద ప్రింట్ చేయడానికి లైక్ డిస్ప్లే చేయడానికి అయితే యూజ్ చేస్తాం. సో ప్రింట్ఎఫ్ అని రాసి తర్వాత బ్రేసెస్లో డబల్ కోట్ ఇచ్చి మనం ఏదైతే సెంటెన్స్ రాస్తామో అది వచ్చేసి మనకి కింద అయితే డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. సో ఫర్ సపోజ్ మీరు ఇక్కడైతే చూడవచ్చు ప్రింట్ఎఫ్ అని ఇచ్చి బ్రేసెస్లో మళ్ళీ డబల్ కోట్ ఇచ్చి హెలో వరల్డ్ అని చెప్పి ఇచ్చాం. అండ్ ఈ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్కి లాస్ట్ ఏంటంటే మనం ఒక సెమీకాలన్తో అయితే ఎండ్ చేయాలి. సెమీకాలన్ కనుక పెట్టకపోతే ప్రోగ్రామ్ అనేది అయితే రన్ అవ్వదు లేదా ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. సో ఫస్ట్ వచ్చేసి మనం రన్ చేద్దాం. రన్ చేస్తే మీకు ఇక్కడ కింద హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. మీరైతే క్లారిటీగా అయితే చూడొచ్చు. ఓకేనా, ఓకే ప్రింట్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేనైతే ఎరేస్ చేస్తున్నా. ఎరేస్ చేసి నా నేమ్ అయితే ఇస్తున్నా సాయి అని చెప్పేసి. సో మళ్ళీ మనకి కింద డిస్ప్లేలో సాయి అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్రింట్ఎఫ్ని అయితే రాద్దాం. సో ప్రింట్ఎఫ్ మళ్ళీ కర్లీ బ్రాకెట్ ఇవ్వండి, ఇచ్చి డబుల్ బ్రేసెస్ ఇచ్చి మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే రాయండి. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్ అయితే ఎరేజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ఎఫ్ రాస్తున్నా. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్లో వచ్చేసి సాయి అని చెప్పి రాసా, సెకండ్ ప్రింట్ఎఫ్లో రామన్ రాసా. అండ్ గుర్తుపెట్టుకోండి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లాస్ట్ సెమీకాలన్ అయితే ఇంపార్టెంట్.
సో అప్పుడే మీదైతే రన్ అవుతుంది ప్రోగ్రామ్ అయితే. సో కింద వచ్చేసి సాయిరామ్ అని చెప్పేసి సో వితౌట్ స్పేస్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడే 2 చిన్న హింట్లు అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఫస్ట్ దాంట్లో కొంచెం స్పేస్ ఇచ్చామనుకోండి, కింద స్పేస్ ఇచ్చి సాయి స్పేస్ రామ్ అని చెప్పి ప్రింట్ అయింది. ఒకవేళ ఈ స్పేస్ ఇవ్వకుండా ప్రోగ్రామ్ రాయాలంటే /t అని చెప్పేవండి. సో /t అయితే ఇప్పుడు ఇచ్చారో మీకు అప్పుడు ఒక ట్యాబులర్ స్పేస్ అన్నదైతే ఇచ్చి ఆ ప్రోగ్రామ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరైతే మీ కీబోర్డ్లో ట్యాబ్ ఏదైతే ఉంటుందో లైక్ ట్యాబ్లర్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేస్తే ఎంత స్పేస్ వస్తుందో కింద కూడా మీకు అంతే స్పేస్ వస్తుంది అనమాట. సో /t అనేది దీనికైతే యూజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకే లైన్లో ఉన్నాయి కదా ఈ డేటా అంతా. సో నెక్స్ట్ లైన్కి వచ్చేలా ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు వచ్చేసి మీరు /n అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే /tని తీసేసి /n అయితే ఇచ్చా. సో ఇప్పుడైతే రన్ చేసి అయితే చూద్దాం. సో సాయి అనేది ఫస్ట్ లైన్లో వచ్చింది, రామ్ అనేది సెకండ్ లైన్లో వచ్చిందనమాట. సో మీకు ప్రింట్ఎఫ్ గురించి ఒక క్లారిటీ అనేది అయితే వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ అనేది అయితే తీసేద్దాం అండ్ స్కాన్ఎఫ్ గురించి అయితే చెప్దాం. సో ఇప్పుడు స్కాన్ఎఫ్ అయితే నేనైతే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అనేది చెప్పుకోవచ్చు, లేదా స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక దాన్ని లైక్ ఒక వాల్యూని రీడ్ చేయడానికి ఈ స్కాన్ఎఫ్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంటి ఏ అని చెప్పించా, అంటే ఇంటీజర్ ఏ అనేది ఆల్ఫాబెట్ కదా, అంటే ఏ అనేది వెరిబుల్ అనమాట. వెరిబుల్ అంటే దానిలో ఒక వాల్యూని అనేది అది స్టోర్ చేసుకోగలదు. సో ఏ అనేది ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అంటే 1 కానీ 2 కానీ అలా సాలిడ్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో బ్రేసెస్ తర్వాత డబల్ కోట్స్లో %d అని చెప్పించా. సో ఇక్కడ %d అంటే ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైర్ అని అంటాం. సో ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే మనం తీసుకునే ఇన్పుట్ బట్టి అక్కడ మనం %d కానీ %f కానీ %c కానీ %s కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి %d ఎందుకు తీసుకున్నాం అంటే ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి d అనమాట, %d. సో కామా %a అంటే ఏంటంటే ఏ యొక్క అడ్రస్లో మనం తీసుకునే వాల్యూ ఇంటీజర్ వాల్యూ లైక్ 5 కానీ 6 కానీ ఏదైతే ఉందో అది దానిలోకి వెళ్ళి స్టోర్ అవబోతుంది అనమాట. సో మీకు ఇక్కడ కింద అయితే రాస్తున్న ఇంటికి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %d. ఓకేనా, దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా దీనిలో డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో %a గురించి అయితే చెప్పా కదా, %a వచ్చేసి మీకు ఏ యొక్క అడ్రస్లో మనం ఏ వాల్యూని అయితే తీసుకోబోతున్నామో అది వచ్చేసి దాని అడ్రస్లోకి వెళ్ళి ప్లేస్ అవుతుంది కాబట్టి యాంపర్సెంట్ అనే దాన్ని అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్కాన్ చేసే వాల్యూని మళ్ళీ ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అయితే రాస్తున్నా. ప్రింట్ఎఫ్ మళ్ళీ %d డబుల్ కోట్స్ బయటికి వచ్చి కామా ఇచ్చి అయితే క్లిక్ చేయండి. సో మనం ఏ వాల్యూని అయితే తీసుకుంటున్నామో అదే వాల్యూని మళ్ళీ మనం ప్రింట్ చేయబోతున్నాం అనమాట. సేమ్ అదే విధంగా మనం లాస్ట్లో సెమీకాలన్ అయితే ఇవ్వండి. చాలామంది స్టార్టింగ్లో ఏంటంటే కామా అయితే వేస్తారు అండ్ ఇది వచ్చేసి బిగినర్స్ మిస్టేక్ అనేది చెప్పుకోవచ్చు. సో నేను కూడా అలాగే ఇచ్చామని అనుకోండి. సో డబుల్ కాలన్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒకసారి ప్రోగ్రామ్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. రన్ చేసిన తర్వాత మనకి కింద మొత్తం బ్లాంక్లో కనిపిస్తుందండి భయ్య, బ్లాంక్లో కనబడకూడదు అంటారా. సో మనం ఇన్పుట్ని అయితే అక్కడ ఇవ్వాలి ఫస్ట్. సో స్కాన్ఎఫ్ ఇచ్చాం కదా, ఇన్పుట్ని అయితే ఇవ్వాలన్నమాట. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇన్పుట్ 5 ఇచ్చా. సో 5 అనేది వెళ్ళి ఏ అన్న దాంట్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ఎఫ్ ఏ అని రాసా కదా, సో ఏలో ఏముంది 5 ఉంది కదా, సో 5 మళ్ళీ సెకండ్ లైన్లో మీకు ప్రింట్ అయింది చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇన్పుట్ ఇచ్చిన 5, సెకండ్ వచ్చేసి మనం బయటికి మళ్ళీ ప్రింట్ చేసిన 5 అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఏ పక్కన A+1 అని ఇద్దాం. అంటే A5 అయింది అనుకోండి, A+1 ఏమవ్వాలి 6 అవ్వాలి. సో మనం మళ్ళీ రన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్పుట్ వచ్చేసి 5 అని అయితే ఇచ్చాం. అండ్ అదేవిధంగా మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే 5+1 అంటే 6 అనేది అయితే వచ్చింది. ఈ విధంగా ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ని అయితే మనం అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తా. అప్పటి వరకు టిల్ దెన్ బై బాయ్.